అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. మగవాళ్ళు వీర్య కణాల పరీక్ష ఇది ఒక్కటేనా? వేరే ఏం టెస్టులు లేవా? వీర్య కణాల పరీక్ష చేసి బాగుంటే మగవాళ్ళ సైడ్ నుంచి ఇంకేం ప్రాబ్లం లేదా? ఖచ్చితంగా ఆడవాళ్ళ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందా? సో దీని గురించి డిస్కస్ చేస్తాను. ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడే కపుల్స్ ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళినప్పుడు మెయిన్ గా 3 టెస్ట్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. దాంట్లో మొదటిగా మేము చేసేది లేడీకి స్కాన్ చేస్తాం. సెకండ్ వచ్చేసి లేడీకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసి చూసుకుంటాం. థర్డ్ వచ్చేసి మగవాళ్ళకి వీర్య కణాల పరీక్ష చేస్తున్నాం. ఈ 3 ఆస్పెక్ట్స్ బాగున్నాయా లేదా చూసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్, లేదా మెడిసిన్స్ ఏమన్నా ఇవ్వాలా, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి, ఏ ట్రీట్మెంట్ తో వెళ్తే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో మగవాళ్ళందరికీ కూడా మేము సిమెన్ అనాలిసిస్ చెప్తాం. ఎక్కువగా ప్రాక్టీస్ ఏంటి అంటే వీర్య కణాల పరీక్షలో నంబర్ బాగుంది, కదలిక బాగుంది, నార్మల్ ఫార్మ్స్ బాగున్నాయి, రిపోర్ట్ అయితే బాగుంది అంటే పెద్దగా మేము బాదర్ కామన్నమాట. ఎక్కువ డీటెయిల్ టెస్ట్స్ కి వెళ్ళాం. లేడీ తోనే ఎక్కువ ఈ ట్రీట్మెంట్ అని, లేదా ఇది కాలేదంటే ఇంకోసారి ట్రై చేద్దాం, లేదా వేరే ట్రీట్మెంట్ ట్రై చేద్దాం అని వెళ్తూ పోతాం. మగవాళ్ళ సైడ్ నుంచి కూడా చేయగలిగిన ఏమైనా వేరే టెస్ట్స్ ఉన్నాయా, ఇది కొంతమంది అడుగుతారండి. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి. సిమెన్ అనాలిసిస్ లో మీ రిపోర్ట్స్ నోటీస్ చేస్తే ఏమేమి వస్తాయంటే, కాన్సన్ట్రేషన్ అంటే పర్ మిల్లీలీటర్ ఇన్ని కణాలు కనపడుతున్నాయి, ప్రోగ్రెసివ్ మోటిలిటీ ముందు కదిలే కణాల శాతం ఇంత ఉంది, అక్కడక్కడే తిరుగుతున్న నాన్ ప్రోగ్రెసివ్లీ మోటైల్ ఫ్రాక్షన్ ఇంత ఉంది, కదలిక లేని కణాలు ఇన్నున్నాయి, ఇన్ఫెక్షన్ పస్సెల్స్ ఇట్లున్నాయి, ఇవి వస్తాయి. బట్ దీనికి డీటెయిల్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి లేనిదేంటి? ఫస్ట్ సరే కణాలు కదులుతున్నాయి, ఈ కదులుతున్న కణాలు ఎంత టైం వరకు కదులుతున్నాయి, 4 hours తర్వాత ఎలా ఉంది పరిస్థితి, 24 hours తర్వాత ఎలా ఉంది పరిస్థితి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ సిమెన్ అనాలిసిస్ ప్యూర్ రిపోర్ట్ లో మీకు దొరకదు. సో ఎక్స్ట్రాగా మనం వెళ్ళగలిగింది ఏంటంటే కొన్ని స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయండి. వీ కెన్ గెట్ అడిషనల్ డీటెయిల్స్. సెకండ్ వచ్చేసి పస్ సెల్స్, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఎన్ని పస్ సెల్స్ కనపడుతున్నాయి మీకు రిపోర్ట్ లో వస్తుంది, నిజమే. బట్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఏ ఆర్గానిజం వల్ల, ఏ యాంటీబయాటిక్ పెడితే మీకు ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ వల్ల ఎంత మాత్రం మనకి నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది, వీ డు నాట్ నో వీర్య కణాల పరీక్షలో. సో ఎక్స్ట్రాగా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ పస్ సెల్స్ పోవట్లేదు, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే సిమెన్ కల్చర్ సెన్సిటివిటీ, ఎలా అయితే మూత్రం పరీక్షకు కూడా కల్చర్ సెన్సిటివిటీ ఉంటుందో సిమెన్ కి కూడా, వీర్య కణాల శాంపుల్ కి కూడా సిమెన్ కల్చర్ సెన్సిటివిటీ అన్నది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏ ఆర్గానిజం, ఏ ఇన్ఫెక్షన్, ఏ బ్యాక్టీరియా ఉంది దాన్ని కనుక్కొని దానికి ఏ యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా డీటెయిల్డ్ గా మీకు రిపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి స్పర్మ్ డిఎఫ్ఐ. ప్రతి కణంలో జీన్స్ డిఎన్ఏ ఉంటుంది స్పర్మ్స్ లో కూడా. సో ఆ స్పర్మ్ లో డిఎన్ఏ మెటీరియల్ ఎలా ఉంది అన్నది మీకు సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ లో ఏం దొరకదండి ఇన్ఫర్మేషన్. కణాలు అన్నవి మెన్ లో బీజంలో ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన తర్వాత పైప్స్ ద్వారా, పెనిస్ ద్వారా శాంపిల్ బయటకు వచ్చేసరికి ఎన్నో రోజులు అవుతుంది. ఆ ఉన్న రోజుల్లో బయట మీరు తిరుగుతున్నప్పుడు హీట్ కి, పొల్యూషన్ కి, లేదా మీరు ఏదైనా రేడియేషన్ లో వర్క్ చేస్తున్నారు, పెయింట్స్, కెమికల్స్ తో వర్క్ చేస్తున్నారంటే వాటన్ని రేడియేషన్స్ కి మీ స్పర్మ్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ దెబ్బతింటది. దెబ్బతిన్నాక ఎంతో వరకు మీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. బట్ బియాండ్ సర్టన్ ఎక్స్టెంట్ బాడీ కూడా గివ్ అప్ చేస్తుంది. సో మన బాడీ రిపేర్ చేసిన తర్వాత కూడా మిగిలిపోయిన బ్రేక్స్ ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇది ఎంత హై ఉంది మీ బాడీలో చూడ్డానికి స్పర్మ్ డిఎఫ్ఐ అన్న టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ చాలా ప్లేసెస్ లో అవైలబుల్ ఉండదండి. ఈవెన్ ఇన్ మేజర్ సిటీస్ లో లిమిటెడ్ ప్లేసెస్ లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఎలా చేసుకోవాలి ఈ టెస్ట్ అంటే, నార్మల్ టెస్ట్ వీర్య కణాల పరీక్ష సిమెన్ అనాలిసిస్ కి మినిమం ఒక 3 to 5 days గ్యాప్ పెట్టుకొని యావరేజ్ లో రమ్మంటాం శాంపిల్ ఇవ్వడానికి. స్పర్మ్ డిఎఫ్ఐ కి అయితే షార్టర్ గ్యాప్ పెట్టుకోండి, మేబీ 1 or 2 days. ఐడియా ఏంటి బిహైండ్ దిస్ అంటే, తక్కువ గ్యాప్ పెట్టుకుంటే మీరు ఎక్కువ ఫ్రెష్ స్పర్మ్స్, ఫ్రెష్లీ ప్రొడ్యూస్డ్ స్పర్మ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఫ్రెష్ గా ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ లో మీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎంత హై ఉంది అన్నది చూస్తారు. అన్ని సెంటర్స్ ఒకటే మెథడ్ ఫాలో కారండి. కొన్ని సెంటర్స్ టన్నెల్ టెస్ట్, కొన్ని సెంటర్స్ ఎస్సిడి స్పర్మ్ క్రోమాటిక్ డిస్పర్షన్ అని, కొంతమంది SCSA అని, సో అట్లా రకరకాల ఆసేస్ ఉంటాయి. సో వాళ్ళు ఫాలో అవుతున్న ఆసేకి నార్మల్ రేంజ్ ఏంటి,
లేదా మీ స్పర్మ్స్ లో బ్రేక్స్ చాలా హైగా ఉన్నాయి, డిఎఫ్ఐ వాళ్ళు తీసుకుంటున్న నార్మల్ రేంజ్ కంటే చాలా హై వస్తుందా, అది మీకు రిపోర్ట్ అన్నది వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ మీ స్పర్మ్ డిఎఫ్ఐ చాలా హై ఉంది అంటే మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, లేదా ప్రెగ్నెన్సీ వచ్చి కూడా అబార్ట్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణం అయి ఉండొచ్చు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉండడం. వెరీ హై ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మెడికేషన్స్ ఉన్నాయండి, మీరు వాడచ్చు. డయట్ లో ఎక్సర్సైజెస్ కొన్ని మార్పులు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇవన్నీ చేశాక ఒక 1 month తర్వాత లేదా అట్లీస్ట్ 2 months తర్వాత కూడా, ఎందుకంటే ప్రతి స్పర్మ్ ప్రొడక్షన్ సైకిల్ ఆల్మోస్ట్ 72 days పడుతుంది. సో కొత్త బ్యాచ్ ఆఫ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మీరు రిపీట్ చేసి చూసుకోవచ్చు. పెద్ద ట్రీట్మెంట్స్ వెళ్ళిన వాళ్ళు, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ వెళ్తున్న వాళ్ళైతే వాళ్ళకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చాలా హై ఉందంటే మీరు డైరెక్ట్ గా ఇచ్చిన శాంపుల్లో స్పర్మ్స్ వెతుక్కొని ఎగ్స్ లో ఇంజెక్ట్ చేయడం కంటే కొన్ని స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అన్నవి అవైలబుల్ ఉంటాయి, అవి అడాప్ట్ చేసుకుంటే మచ్ బెటర్ ఉంటుంది. సో ఈ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ ఏం చేస్తాయి అంటే మీ స్పర్మ్స్ లో మీరు ఇచ్చిన శాంపుల్లో ఏ కణాల్లో అయితే డిఎన్ఏ బ్రేక్స్ తక్కువ ఉన్నాయో కంపారిటివ్లీ, సో ఆ బెటర్ స్పర్మ్స్ ని ఆ టెక్నిక్స్ ద్వారా మనం ఫిల్టర్ అవుట్ చేసి ప్రిఫరబుల్లీ ఆ స్పర్మ్స్ ని మీ వైఫ్ ఎగ్స్ లో ఇంజెక్ట్ చేస్తే బెటర్ అవుట్కమ్స్, అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే అవకాశాలు, ఫ్యూచర్ లో వెళ్ళి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అన్ని కూడా మార్జినలీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓన్లీ సెమెన్ అనాలిసిస్ మీద డిపెండ్ కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ మన ట్రీట్మెంట్ లో అవుట్కమ్ పాజిటివ్ గా రావట్లేదు అంటే ఈ అదర్ టెస్ట్ గురించి కూడా మీరు మీ క్లినిషియన్ లేదా డాక్టర్ తో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.